గోవిందాయ నమః. మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపంలో ఉంటుంది. చాలామందికి తెలిసే విషయం. ఎంతోమంది ఇళ్లలో అష్టలక్ష్మీదేవి ఫోటోలు ఉంటాయి. అష్టలక్ష్మీదేవి ఇత్తడి దీపం కుందు కూడా ఉంటుంది. దాన్ని కూడా ఆరాధించే వాళ్ళు ఉంటారు. అష్టలక్ష్మీదేవుల్ని కూడా అష్ట ఐశ్వర్యాల కోసం పూజించే వాళ్ళు చాలామంది ఉంటారు. అష్టలక్ష్మి వ్రతం అని చేస్తారు. అష్టలక్ష్మి ఆలయాలు ఉన్నాయి. ఈ 8 రూపాయల్లో ఉన్న లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. తెలుసుకుంటే ఏంటి ఉపయోగం అంటారా? ఇది తెలుసుకుంటే దారిద్ర్యం వెంటనే పోతుంది. తెలుసుకోవడం వలన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. తెలుసుకోవడం వలన భయాలు పోయి ధైర్యం కలుగుతుంది. తెలుసుకోవడం వలన ప్రతి మనిషిలో కూడా పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది. జీవితంలో ప్రతి క్షణము సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే. ప్రత్యేకించి అష్టలక్ష్మి స్వరూపాల గురించి మహిళలు ముఖ్యంగా తెలుసుకోవాలి. మగవారు కూడా తెలుసుకుని తీరాలి. ఈ వీడియోలో అష్టలక్ష్మి స్వరూపాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైకుంఠంలో శ్రీమన్నారాయణుని ధర్మపత్ని అర్ధాంగిని మహాలక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టి స్వామిని చేపట్టి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకి సేవా కైంకర్యాలు చేస్తూ ప్రేమిస్తూ స్వామిని అనునయిస్తూ ఉంటుంది. నిత్యానాపాయిని అని ఆ తల్లికి పేరు. ఆమెయే ఆదిలక్ష్మి స్వరూపం. ఆదిలక్ష్మి అంటే మహాలక్ష్మీదేవియే. విష్ణుపత్ని, 4 చేతులతో ఉంటుంది. కమలము, పతాకము, అభయ వరద ముద్రలతో ఉంటుంది. ఈవిడ ఎవరు అంటే లోకాలన్నిటికీ తల్లి, జగన్మాత, పరమ పూజ్యురాలు, లోకమందరికీ కూడా గురువు. పిల్లలకు ప్రథమ గురువు తల్లి. గురుస్థానానికి భారతీయ సాంప్రదాయంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. తల్లిని కూడా మొదట మనము గురువుగా భావించి నమస్కారం చేస్తాం. తల్లే ప్రథమ గురువు కాబట్టి అష్టలక్ష్మి స్వరూపాలలో కూడా ఆదిలక్ష్మి అమ్మవారు అందరికీ, లోకమంతటికి జగన్మాత. ఆవిడ గురువు. ఆమె నుండి మనం నేర్చుకోవాల్సింది భక్తి. ఆమె ఏ విధంగా అయితే స్వామికి సేవా కైంకర్యాలు చేస్తుందో, పాద సంవాహనం చేస్తూ ఉంటుందో, ఆ విధంగానే ఆమె నుండి నేర్చుకొని మనం కూడా శ్రీమన్నారాయణుడికి సేవా కైంకర్యాలు చేస్తూ భక్తిభావంతో ఉంటూ భగవంతుడిని పొందడము నేర్పించే పురుషకారము ఆచార్యురాలు శ్రీ ఆదిలక్ష్మి స్వరూపం. ఆ స్వరూపం నుండి మనం నేర్చుకోవాల్సింది విష్ణు భక్తి. ప్రహ్లాదుడు, ధ్రువుడు, నారద మహర్షి, ద్రౌపదీదేవి, పాండవులు, అంబరీష చక్రవర్తి, భీష్మాచార్యుల వారు, ఇలాగ ఎంతమంది అయితే భాగవతోత్తములు మనకు కనపడుతూ ఉంటారో అందరూ కూడా ఆ ఆదిలక్ష్మి స్వరూపము నుండే భక్తిని అలవరుచుకున్నారు. భగవంతుడికి సేవా కైంకర్యాలు చేయడం అలవరుచుకున్నారు. ఆ విధంగా ఎవరైతే ఆదిలక్ష్మి స్వరూపం నుండి భగవంతుడికి సేవా కైంకర్యాలు చేయడం భక్తులు అలవరుచుకుంటారో వాళ్ళ ఇంట్లోనూ ఒంట్లోనూ దారిద్ర్యం పోయి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉదయించి వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా రాణించగలుగుతారు. సమాజంలో ఇలాంటి భక్తుల వలన శాంతి కలుగుతుంది. తర్వాతి స్వరూపము ధాన్యలక్ష్మీదేవి. పచ్చని వస్త్రాలు ధరించి ఉంటుంది. అలాగే చేతులలో వరికంకులు, అలాగే చెరుకు గడలు, వరద అభయముద్రలు, పద్మము, గద, అలాగే అరటి గెడలు ఇలాంటివన్నీ పట్టుకొని 8 చేతులతో దర్శనమిస్తుంది. భూమి మీద హరిత వర్ణంలో చెట్టు పుట్ట, పొలాలు, ఈ పంట కాలవలు ఇవన్నీ కూడా సస్యశ్యామలంగా ఏదైతే మనకు కనపడుతుందో ధాన్య రాసులు అంటే తినే వస్తువులు, పండ్లు, పువ్వులు, ఆహార పదార్థాలు, కాయగూరలు, శాకాలు అంటే కూరగాయలు, ధాన్యాలు ఇవన్నీ కూడా ధాన్యలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము. తినడానికి ఒక చేయి సరిపోతుంది. ఎంత తినాలన్నా కూడా 2 చేతులు వాడరు. ఒక చేతితోటే ఎంతైనా తినవచ్చు. కానీ పొట్ట నింపేవాడికి 2 చేతులతోటి సంపాదించుకురావాలి. 4 పొట్టలు ఇంట్లో నింపాలి అంటే 2 చేతులతోటి సంపాదించాలి. తినేవాడికైతే ఒక చేయి సరిపోతుంది. ధాన్యలక్ష్మీదేవి అష్టభుజాలతో ఉండి సస్యాలను రక్షిస్తూ ఉంటుంది. సస్యాల రూపంలో ఉంటుంది. వేళకు సస్యాలు అంటే పాడి పంట అందించి ప్రాణుల కడుపులు నింపుతూ ఉండే చల్లని దేవి సస్య రూపంలో ఉన్న ధాన్యలక్ష్మీదేవి. ఆమె హరిత వర్ణము అంటే పంటలన్నీ కూడా పచ్చటి రంగులో ఉంటాయి కాబట్టి ఆమె పచ్చని చీర కట్టుకొని కనపడుతూ ఉంటుంది. ఆహారం ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. మనము తిని ఒక ముద్ద తగ్గించుకునే సరే ఆకలితో ఉన్న వాళ్ళు కడుపు నింపాలి. పాడి పంట ఉన్నవాళ్ళు
కాస్త వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటే నలుగురు దాన ధర్మాలు చేయాలి. ఎప్పుడు కూడా ఒక మెతుకు ఆహారం, ఒక చుక్క నీరు కూడా వృధా చేయకూడదు. వృధా చేస్తున్నాము అంటే దారిద్ర్యాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లే. ఆహారంలోను, నీటిలోను, వీటన్నిటిలో కూడా ధాన్యలక్ష్మీదేవి దాగి ఉన్నది. మనం వృధా చేస్తున్నామంటే ఆ తల్లిని పడేస్తున్నాము అని అర్థం చేసుకొని పొదుపుగా వాడుకోవాలి. ధాన్యరాశులు అయితేనేమిటి, పాలైతేనేమిటి, పాల పదార్థాలు అయితేనేమిటి, నీరైతేనేమిటి, ఆహారాన్ని పొదుపుగా వాడుకొని మనం ఒక 2 ముద్దలు తక్కువ తిని అంత అన్నం ఎదుటివాడికి పెడితేనే ఆ ధాన్యలక్ష్మి, ఆహార లక్ష్మి సమృద్ధిగా మన ఇళ్లలో ఉంటుంది. ఈ విషయాన్ని, ధాన్యలక్ష్మి స్వరూపాన్ని చూసి మనం గమనించాల్సిన విషయం. ఆహారము, నీరు ఏది వృధా చేయకూడదు. కాస్త మన కడుపు తగ్గించుకోయినా సరే ఎదుటి వాళ్ళకు ముద్ద పెడితేనే సంపదలు నిలుస్తాయి, లక్ష్మి అనుగ్రహము, తద్వారా శ్రీనివాస కృపాకటాక్షాలు కలుగుతాయన్న విషయాన్ని మనము ఈ స్వరూపం నుండి నేర్చుకోవాలి. తర్వాత ధైర్యలక్ష్మి. ఆవిడ కూడా 8 చేతులతో ఉంటుందన్నమాట. శంఖచక్ర కథాపద్మాలు, పుస్తకాలు, సోలాలు, ఖడ్గము వంటి ఆయుధాలు ఇవన్నీ కూడా ధరించి అత్యంత వైభవంగా ఉంటుంది ఆవిడ. ఏ పని చేయాలన్నా యుద్ధానికి పోవడమే కాదు, ప్రతి పని చేయడానికి మనిషికి ధైర్యం అవసరం. ఇంకా చెప్పాలంటే 8 స్వరూపాల్లో కూడా ధైర్య సాహస లక్ష్మి అనేది ప్రత్యేకంగా చెప్పారు. ధైర్య సాహసాలు ఏవైతే ఉంటాయో ఇవి లక్ష్మీ స్వరూపాలు. నా వరకైతే ఈ అష్టలక్ష్ముల్లో కూడా ధైర్యలక్ష్మి లేదా వీరలక్ష్మి నుండి నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ ప్రేరణ పొందిందాన్ని. ధైర్య సాహసాలు లక్ష్మీ స్వరూపాలు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ చిన్న పని చేయాలన్నా కూడా ధైర్యం కావాలి. ఎవరు అధైర్యంగా, ఎవరు భయంతో బిగుసుకుపోయి ఉంటారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేరు. వాళ్ళ పని అయిపోయినట్లే. చిన్న విషయానికి మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకోవటము ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే ఆలోచన చేసుకుంటూ ఒకసారి. చిన్న చదువులో ఫెయిల్ అయితే, లేదంటే జాబ్ లేకుండా పోతే బారుకు పోయి తాగేయడం, మగవాళ్ళు ప్రత్యేకించి. ధైర్యం లేదు, గుండె ధైర్యం లేదు. కానీ సకల ప్రాణికోటిలో కూడా ఈ విధంగా ధైర్యం నింపే గొప్ప పరాక్రమవంతురాలు ధైర్యలక్ష్మి అమ్మవారు. మనందరిలో ధైర్యము నింపే తల్లి ధైర్యలక్ష్మి ఒక స్త్రీ. చాలామంది మగవాళ్ళకు ధైర్యం ఎక్కువ ఉంటుంది, మహిళలకు ఉండదు అనుకుంటారు. కానీ అసలు ఒక ధైర్య దేవతయే మహాలక్ష్మి. ఆమెను చూసి మనము ధైర్యంగా బ్రతకడం, జీవితంలో ప్రతి క్షణము ధైర్యంగా ఉండడము, ఆలోచించి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, తీసుకున్న వాటిని వెంటనే అమలు చేయలేకపోయినా కూడా ఫెయిల్ అవుతాం. కాబట్టి ఇలాంటి విషయాల్లో అజాగ్రత్తగా ఉండకూడదు. ధైర్య సాహసాలు అనేవి చాలా ముఖ్యం. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, చూసుకొని తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ధైర్యం చాలా ప్రధానం. ఆ ధైర్యం అనేది లేకపోతే అన్నీ పోతాయి. ఒక రాజు కథ చెప్తారు. ఇంకా ఏదో యుద్ధం జరుగుతుంది, శత్రురాజు ఫైనల్గా పైన పడబోతున్నాడు అనమాట. నిదానంగా ఒక్కొక్క లక్ష్మి వెళ్ళిపోతుంది అన్నమాట, సంపదలు వెళ్ళిపోతాయి. అట్లాగే పాడి పంటలు ఆ రాజు దగ్గర ఉండేవి, వృద్ధి ఒక్కోటి వెళ్ళబోతూ ఉంటుంది అనమాట. ఆయన ఏం మాట్లాడు, నమస్కారం చేసి వెళ్ళమని చెప్తాడు వెళ్తుంటే. ధైర్యలక్ష్మి వెళ్ళబోతుంటే మాత్రము పాదాలు పట్టుకొని, అమ్మ నువ్వు మాత్రం వెళ్ళొద్దు ఆగంటాడు. ధైర్యలక్ష్మి ఆగింది ఆయన దగ్గర. ఎప్పుడు ధైర్యలక్ష్మి ఆగిందో వెళ్ళి యుద్ధం చేసి వచ్చారు. శత్రువు ఓడిపోయాడు. మిగతా 7 లక్ష్ములు తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చాయి. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ధైర్యము అనేది ఒకటి ఉందంటే మిగతా అన్నీ మరలా మన దగ్గరికి వచ్చేస్తాయి, వెళ్ళిపోయినవి కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. ధైర్యము అనేది లేకపోతే ఉన్నవి కూడా పోతాయి. ధైర్యం ఎంత ముఖ్యమైనదో తెలుసుకోండి. ధైర్యలక్ష్మి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. అష్టలక్ష్మి స్వరూపాల్లో నాకు చాలా చాలా ఇష్టమైనది, నేను ప్రేరణ పొందేది ధైర్యలక్ష్మి స్వరూపం నుండే. ఈవిడయే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మను సేవించడం కోసం సత్యభామగా వచ్చింది. ఈ అష్టలక్ష్ములందరూ కూడా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మను సేవించడం కోసం ద్వారకలో రాణులుగా ఉన్నారు. భాగవతంలో మనకి ఈ ప్రకరణాలు కనపడతాయి. అలాగే గజలక్ష్మి అమ్మవారు వైకుంఠంలో పాలసముద్రంలో పద్మం మీద కూర్చొని ఉంటుంది. 2 ఏనుగులు ఈమెకు అభిషేకం చేస్తూ ఉంటాయి. 2 చేతులతోటి తామర పూలు పట్టుకొని వరద అభయముద్రలతో ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఈ ఫోటో ఉంటుంది. ఈమె పదవులు, అధికారము ఇచ్చే అమ్మవారు. ఏదైనా పదవి, ఏదైనా ఒక అధికారము మనకి కలగాలి, లేదా ఏదైనా ఒక ఉద్యోగం, ఒక ఆఫీసర్గా మనకి కలగాలి అంటే గజలక్ష్మి అమ్మవారు అనుగ్రహం ఉండాలి. ఈమె చేతుల్లో ఆయుధాలు కనపడవు, పైగా 2 చేతుల్లో తామర పూలు కనపడతాయి. అలాగే అభయ వరద ముద్రలతో ఉంటుంది. పదవులు, అధికారాలు, మంచి ఉద్యోగాలు పొందిన వారికి ఎప్పుడు కూడా మదము, అహంకారము, పొగరు తలకెక్కకూడదు. పువ్వులు పట్టుకోవడం అనేది ప్రేమకు చిహ్నం. ఎవరి దగ్గరైనా పదవి, అధికారం ఉంటే వాళ్ళందరితోటి ప్రేమపూర్వకంగా వ్యవహరించి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళని కన్నబిడ్డల్లా చూసుకోవాలి. మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో ప్రజలను ఆ విధంగానే చూసుకోవాలి. అభయ వరద ముద్రల ద్వారా ఆ అధికారము, ఆ పదవి దుర్వినియోగం చేయకుండా అందరికీ ధైర్యము ఇవ్వాలి, అందరి సమస్యలు తీర్చాలి, అందరినీ బాగా చూసుకోవాలి. ధర్మ అధర్మాల విచక్షణ కలిగి స్వభావ మనస్కులై ఉండి
అందరి పట్ల ప్రేమగా దయగా వ్యవహరిస్తూ వాళ్ళ పదవిని అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఆ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అంచెలంచెలుగా పైకెదిగి ఇంకా గొప్ప పదోన్నతులు పొందగలుగుతారు, గొప్ప గొప్ప అధికారాలు పొందగలుగుతారు. కాబట్టి ఎవరి దగ్గర పదవి ఉంటుందో, ఎవరి దగ్గర అధికారం ఉంటుందో వాడు దాన్ని దుర్వినియోగం చేయకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవడము మనము గజలక్ష్మి రూపంలో చూడవచ్చు. గజలక్ష్మి అమ్మవారు నేర్పుతుంది అధికారము పదవి దుర్వినియోగం చేయవద్దు, దయా ప్రేమ కలిగి ఉండి అందరి పట్ల మీ బాధ్యతలు కర్తవ్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఆ పదవుల్లో ఉండి చక్కగా నిర్వర్తించండి. అలా నిర్వర్తిస్తే మిమ్మల్ని ఇంకా అనుగ్రహిస్తాను, ఇంకా మంచి పదోన్నతులు పొందుతారు అని చెప్పడము గజలక్ష్మి అమ్మవారి ఆ రూపానికి చూస్తూ మనము పొందాల్సిన ప్రేరణ. తర్వాత సంతానలక్ష్మి అమ్మవారు 2 కలశాలు పట్టుకుంటుంది, ఖడ్గము డాలు పట్టుకుని ఉంటుంది, ఒళ్ళో బిడ్డను కూర్చోబెట్టుకుని ఉంటుంది. కన్నా తల్లి చూడ్డానికి లేదా పరిస్థితుల ప్రభావం వల్ల ఎంతటి అశక్తురాలైనా సరే కన్నా తల్లి ఏ పరిస్థితుల్లో అయినా సర్వకాల సర్వావస్థల్లో కూడా తన బిడ్డను కాపాడుకోవడానికి ఏ ప్రయత్నం చేస్తుంది. తన బిడ్డల జోలికి ఎవ్వరొచ్చినా సరే ఎంతటి సాధువు లాంటి తల్లైనా సరే ఎదురు దొరుకుతుంది. గంగి గోవు కూడా, గోమాత కూడా తన దూడ కోసం ఎవరైనా వస్తే కోపంతో కొమ్మిసురుతుంది. తల్లికి బిడ్డల మీద విశేషమైన విపరీతమైన అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి తన సంతానాన్ని కాపాడుకోవడం కోసం అవసరం వస్తే తల్లి యుద్ధం కూడా చేస్తుంది, ఎలాంటి పరిస్థితులకైనా ఎదురు తిరుగుతుంది. ఒకవేళ తండ్రి లేకపోయినా సరే, భర్త చేత విడిచిపెట్టబడిన స్త్రీ అయినా సరే తన బిడ్డల్ని సమాజానికి, పరిస్థితులకి, ప్రపంచానికి ఎదురీది మరీ పోషించుకుంటుంది. ఇలాంటివి ఎన్నో ఘటనలు మన సమాజంలో చూస్తూ ఉంటాం. భర్త లేని స్త్రీలు కూడా, ఇతరుల చేత వంచబడిన స్త్రీలు కూడా వాళ్ళకి బిడ్డలు ఉంటే ఎన్ని రకాల అవమానాలు, పరిస్థితులు, కష్టాలు తట్టుకోనైనా సరే శ్రమ చేసి కూలీ పనులు చేసి కూడా వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెద్ద అధికారుల్ని, ఆఫీసర్లని చేసిన వాళ్ళు ఉన్నారు. తల్లి అనేది ఏ సమయంలో అయినా సరే తన బిడ్డల కోసం నిలబడుతుంది. ఏ పరిస్థితులైనా ఎదుర్కొని తన బిడ్డల్ని కాపాడుకుంటుంది. తన బిడ్డల్ని రక్షించుకోవడమే తల్లికి పరమధర్మము అనేసి మనకి సంతానలక్ష్మి స్వరూపంలో కనపడుతుంది. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా తన బిడ్డల పట్ల విశేషంగా బాధ్యత కలిగి ఉండాలి. కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. పిల్లల్ని పెంచే విధంగా పెంచాలి, పిల్లల్ని సంరక్షించుకోవాలి. తర్వాతి పౌరుల్ని తయారు చేయడం అనేది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. తమ పిల్లల్ని రక్షించుకోవాలి, సృష్టిని వృద్ధి చేయాలి, వాళ్ళకు మంచి శిక్షణ గరిపి భావి భారత పౌరుల్ని తయారు చేయాలి. ఇవన్నీ కూడా మనము సంతానలక్ష్మి స్వరూపంలో చూడవచ్చు. తర్వాత విజయలక్ష్మి అష్టభుజాలతోటి అన్ని రకాల ఆయుధాలు ధరించేసి వరద అభయముద్రలతో ఉండి చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఈవిడ గాడెస్ ఆఫ్ విక్టరీ, విజయానికి ప్రతీకి అయిన దేవి. ఏ పని చేస్తున్నా సరే అది ఫెయిల్ అవుతూ ఉందనుకోండి, ఏది కలిసి రావట్లేదు అనుకోండి, మనం ఎంత కష్టపడినా సరే అన్నీ ఫెయిల్ అయిపోయి ప్రతిసారి ఓడిపోతుంటే జీవితం నరకం అయిపోతుంది. ఓటమి బ్రతుకు ఎన్నాళ్ళు బ్రతకగలుగుతాము? ఒకసారి ప్రయత్నం చేస్తే ఓటమి, 2 సార్లు చేస్తే ఓటమి, 3 సార్లు చేస్తే ఓటమి, జీవితం అంతా ఓటమి. అయితే ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క ఒడిదుడుకు కూడా తెలివిగా బుద్ధిని వాడి దాటుకుంటూ మరలా కృషి చేసైనా సరే విజయాన్ని మనిషి దక్కించుకొని తీరాల్సిందే. ఆ విజయం కూడా లక్ష్మీ స్వరూపమే. ఏదో నేను సాధించి, నేను శ్రమపడి, నేను కృషి చేస్తే నాకు విజయం వచ్చింది, నేను గంగా సాధించగలిగాను, ఇంకొకరైతే ఓడిపోయి ఉండేవాళ్ళు అనే అహంకారపు మాటలు మన నోట ఎప్పుడు వస్తాయో అక్కడికి మరలా లైఫ్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి మనకు విజయాలు చేకూర్చి పెట్టేది మనం కాదు. మనం ఎంత పురుష ప్రయత్నం చేసినా, 99% పురుష ప్రయత్నం చేసినా, ఎంత పురుషార్థం చేసినా 1% భగవద్ అనుగ్రహము, లక్ష్మీ అనుగ్రహము లేకపోతే అది సిద్ధించదు. విజయాలు వచ్చినప్పుడు నేనేదో సాధించాను అని విర్రవేగవద్దు. అది ఇచ్చేది నేను 1%. నా అనుగ్రహం లేకపోతే నువ్వు 99% కృషి చేసి కూడా ఫెయిల్ అయిపోతావు, ప్రతిసారి ఫెయిల్ అయిపోతూనే ఉంటావు అని మనము విజయలక్ష్మి స్వరూపాన్ని చూసి నేర్చుకోవాలి. విజయాలు వచ్చినప్పుడు విర్రవేయకూడదు. మన ప్రయత్నమే కారణమైతే ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు విజయం పొందుతారు. దానితో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా ముఖ్యం. కాబట్టి జీవితంలో ప్రతి విషయంలోనూ ప్రతిసారి ఎప్పుడైనా సరే మనకు విజయం కలిగిందంటే అది అమ్మవారి అనుగ్రహమే. ధర్మాత్ములకి, నిజాయితీ పరులకి, రుజువర్తనంతో జీవనం గడిపే వాళ్ళకి మనకు ధైర్యలక్ష్మి అమ్మవారు ఆయుధాలన్నీ కూడా పట్టుకొని ఒక ప్రొటెక్షన్ వలయం, ఒక సర్కిల్ ఏర్పాటు చేసి రక్షిస్తూ ఉంటుంది. వాళ్ళకి విజయ పరంపరలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అధర్మ మార్గంలో వెళ్ళి గెలుపు సాధించడము, విజయం పొందడము, ఏదో సాధించడం అనేది 2 రోజులు జయించినట్టుగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఘోరంగా ఓడిపోతారు. కాబట్టి విజయం సాధించే విషయంలో, సక్సెస్ అయ్యే విషయంలో ఎప్పుడు కూడా అధర్మాన్ని అసలు పట్టుకోనే కూడదు. ఆ తర్వాత విద్యాలక్ష్మి,
చతుర్భుజాలతో ఉండేసి తెల్లని తామర పువ్వులు, పుస్తకాలు ఇవన్నీ కూడా పట్టుకొని ఉంటుంది. ప్రతిసారి కూడా ఎర్రటి లేత గులాబీ వర్ణంలో ఉన్న తామర పువ్వులు పట్టుకున్న ఈ తల్లి విద్యాలక్ష్మి తెల్ల తామర పువ్వులు ఎందుకు పట్టుకుంది? విద్య ఎప్పుడు కూడా మంచి శీలము, సత్శీలము ఉన్న వాళ్ళకు మంచి నడవడిక, నైతిక విలువలు, క్రమశిక్షణ, సంస్కారము ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే చక్కగా నియమాలు పాటించి విద్య నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ విద్యాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. విద్యను ఆర్జించాలి అనుకునే విద్యార్థులు, భౌతికమైన విద్య అయినా ఆధ్యాత్మికపరమైన విద్య అయినా ఏ విద్య అయినా సరే ఒకటి నేర్చుకోవాలి అనే తాపత్రయం ఉన్న విద్యార్థులు చక్కటి శీలము కలిగి ఉండాలి. పక్కదారి పట్టించే విషయాలు, దురలవాట్లు, అనైతికమైనవి, అసాంఘిక కార్యకలాపాలు, సంస్కార రహితమైనవి, అధర్మమైన ప్రవర్తన ఇవేమీ కూడా ఉండకూడదు. ఇవి ఉన్నాయి అంటే అక్కడికి అయిపోయినట్టే జీవితం. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి. స్నేహితులతోటి చెడు స్నేహాలు చేసి పక్కదారులు పట్టి చదువుల మధ్యలోనే ఆపేసి చదువుల్లో ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే వాళ్ళ కథలను అడగండి చెప్తారు. ఒకప్పుడు స్నేహితులతో చేరి దురలవాటు చేసుకొని చక్కగా చదువు ఆపేశాను, చదువు పాడు చేసుకున్నాను, చదువుకొని ఉంటే నేను చాలా గొప్పవాడిని అయ్యి ఉండేవాడని ఈ కథలు చెప్తారు వాళ్ళని కదిలిస్తే. అంటే అప్పుడు తెలియలే, కొన్నాళ్ళు పోయి వయసు ఎదిగినాక తర్వాత తెలిసి వచ్చింది బుద్ధి. కాబట్టి విద్యాలక్ష్మి అమ్మవారు విద్యార్థులు అంటే పిల్లలనే కాదు, చదివేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, ఆధ్యాత్మిక సాధన కానీ భౌతికమైన విద్య కానీ ఏదైనా సరే ఒకటి శ్రద్ధగా చదివి శ్రద్ధ పెట్టి ఇది నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు అంతా సుశిక్షితులై ఉండాలి. అలాంటి సూక్ష్మమైన బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి పక్కదారులు పట్టకూడదు. తెల్లటి కాగితం మీద ఒక చుక్క ఏదైనా పడింది అంటే మరక పడుతుందా లేదా, మరక మనం కట్టుకోగలుగుతామా? కాబట్టి నేర్చుకునే దశలో, విద్యార్థి దశలో మరకల పడని తెల్లటి స్వచ్ఛమైన కాగితంలాగా విద్యార్థి ఉండగలిగితేనే విద్యార్థికి చదువు, విద్యా బుద్ధి అబ్బుతుంది. అమ్మవారు తెల్లటి తామరలు పట్టుకోవడానికి కారణం అదే. మీరు విద్య నేర్చుకోవాలి అనుకుంటే స్వచ్ఛంగా ఉండండి, స్వచ్ఛమైన క్యారెక్టర్ కలిగి ఉండాలి, స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉండాలి, స్వచ్ఛమైన శుద్ధమైన సూక్ష్మమైన బుద్ధి కలిగి ఉండాలి. లేకపోతే విద్య ఎక్కదు. ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి అలాంటి మంచి క్యారెక్టర్, ఉత్తమమైన శీలము లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే, శౌచము లేకపోతే, ఎంతో కొంత జితేంద్రియత్వం అంటే ఇంద్రియ నిగ్రహము లేకపోతే, సూక్ష్మమైన బుద్ధి లేకపోతే, మంత్ర సాధనలో చేసే స్తోత్ర పారాయణలో మనం చేసే అనుష్ఠానాలు ఇవన్నీ కూడా పని చెయ్యవు. విద్యాలక్ష్మి హెచ్చరిస్తుంది, స్వచ్ఛంగా శుద్ధంగా ఉండండి, జీవితంలో బాగుపడతారు. ఏ విద్య అయినా సరే అబ్బాలి అంటే మొదట మనిషి నైతిక విలువలు, సంస్కారము, ఉత్తమమైన క్రమశిక్షణ, ధైర్యము, ఓర్చుకునే స్వభావము, త్యాగశీలత కలిగి ఉండాలి. మనకి శాస్త్రంలో ఒక విషయం ఉంటుంది, విద్యాతురానాం న సుఖం న నిద్ర. చదువు మీద విపరీతమైన శ్రద్ధ ఉన్నవాడికి సుఖాల మీద మనసు పోదు. ఇంకా నేర్చుకోవాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది. ఏదో టైంకి తిని నిద్రపోవాలనే ఆలోచన కూడా ఉండదు. నిద్ర మానేసైనా సరే చదువుకొని బాగుపడతాడు. ఇది మనము విద్యాలక్ష్మి అమ్మవారు నుండి నేర్చుకోవచ్చు. తర్వాత చివరిగా 8వ లక్ష్మి ధనలక్ష్మి అమ్మవారు. ఈ లక్ష్మి అమ్మవారు అంటే అందరికీ పిచ్చే. ధనలక్ష్మి మిగతా ఏ లక్ష్మిలో అవసరం లేదు, కానీ ధనలక్ష్మి కావాలి. ఎందుకంటే ధనలక్ష్మి అమ్మవారి చేతిలో బంగారపు కవర్షన్లో నుండి బంగారపు కాయిన్స్, బంగారపు నాణ్యాలు అలా వర్షిస్తూ ఉంటుందన్నమాట. అది చూసి మనందరికీ ఆశ. ధనలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తే, ధనలక్ష్మి కుంచాలు పెట్టుకుంటే ఏదో జరిగిపోతుంది. ఆ ధనలక్ష్మి అమ్మవారి పక్కన గుడ్ల గోబ కనపడుతూ ఉంటుంది. అది చూడండి, దాని మీద దృష్టి పోదు. లక్ష్మీదేవికి వాహనం గుడ్ల గోబ కాదు, ధనలక్ష్మి స్వరూపానికి మాత్రమే పక్కన గుడ్ల గోబ కనపడుతుంది. చాలా మంది చేసే ప్రచారం లక్ష్మీదేవి గుడ్ల గోబ వాహనం ఎక్కి తిరుగుతుందండి అంటే ఆవిడేమి ఎక్కి తిరగదు. గుడ్ల గోబ వాహనం మీద ఆమెకి గుడ్ల గోబ ఎక్కాల్సిన పని కూడా లేదు. వైకుంఠంలో ఆ కోసం తయారుగా చేతులు కడుక్కొని గరుడాలు వారు రెడీగా ఉంటాడు. ఆవిడ బయట పోవాలంటే తీసుకొని వెళ్తాడు. గుడ్ల గోబను ఎక్కాల్సిన పని ఆవిడకి లేదు. ధనలక్ష్మి స్వరూపం పక్కన గుడ్ల గోబను కూడా చూపిస్తారు. దాంతో లక్ష్మీదేవి వాహనం గుడ్ల గోబ అనేస్తారు. కారణం ఏంటో తెలుసా? మనం పాఠం నేర్చుకోవడానికి డబ్బు వలన అందరి కళ్ళు మూసుకుపోతాయి. డబ్బు వచ్చి పడిందంటే మనకి పైన కింద వచ్చము నీచము ఏమీ కనపడదు. డబ్బు ఉందంటే, సంపదలు ఉన్నాయంటే ఎలాంటి వాడు కూడా చెడిపోతాడు. 99% పాడైపోవడానికి, అహంకారం నెత్తనెక్కడానికి, సాటి మనుషుల పట్ల లెక్క లేకుండా ప్రవర్తించడానికి మొగ్గు చూపుతాడు. ఎందుకంటే డబ్బు ఎక్కువగా ఉండేవాడికి గుణం అలా తయారవుతుంది. కాబట్టి ఆవిడ బంగారు కలశంతో నాణ్యాలు కురిపిస్తూనే పక్కన గొడ్ల గోబను కూడా చూపిస్తుంది. గొడ్ల గోబ ఏం చేస్తుంది? పగలు కళ్ళు కనిపించవు గొడ్ల గోబకు. డబ్బు బాగా ఎక్కువగా ఉన్నవాడికి ఏమీ కనిపించదు.
రాత్రి కళ్ళు కనిపించి వచ్చేటట్లు అంటే అది వేరే విషయం. పగల వెలుగులో కూడా కళ్ళు కనిపించింది ఎవరికంటే బాగా అవసరానికి మించి డబ్బుండి బాగా సుఖపడుతూ సంతోషంగా ఉంటూ ఎవరిని పట్టించుకోకుండా లెక్క లేకుండా నాకు సంపదలు ఉన్నాయి అనేసి విర్రవీగేవాడికి పగలే కళ్ళు కనిపించని గుడ్ల గోపుకి తేడా ఏమీ లేదు. అలా విర్రవీగేవాడు ఏమైపోతాడంటే కంప్లీట్గా అంధుడైపోతాడు. అంటే అజ్ఞానానికి ప్రతిగా గుడ్లగూబ. రాత్రి చీకట్లో అంటే సరే ఎవరో చూడలేరు, పగలు కూడా చూడలేకపోతున్నావు అంటే నీకేం కనిపించడం లేదు అంటే జ్ఞానము వెలుతురు అంటే ప్రకాశం ఉన్నా సరే గుడ్లగూబకి ఏం కనిపించడం లేదు. ధనం మీద విపరీతంగా ఆశలు పెట్టుకొని ధనం మీద వెంపర్లాట ఉంటే ధనం నాకుందని గర్వించేవాడు జ్ఞానాన్ని ఎప్పటికీ పట్టుకోలేడు, జ్ఞాన సముపార్జన చేయలేడు, అజ్ఞాని అయిపోతాడు, జ్ఞానాన్ని ఎప్పటికీ అందుకోలేడు. అంటే ఏది నేను పొందడానికి భూమి మీదకి వచ్చాను, ఎక్కడికి నేను చేరాలి, ఏమిటి నా పరమగతి అనే విషయాన్ని కూడా ఆలోచించుకోకుండా కళ్ళు మూసుకున్న డబ్బుల్లోనే మునిగి తేలుతూ ఉంటాడు. అది పూర్తిగా జ్ఞానం. ఎలా అయితే గుడ్లగూబ పగలే చూడలేదు అలాగా వీడు భగవంతుడి వైపుకు చూడలేడు, అలాగా జ్ఞానమార్జించే ప్రయత్నం చేయలేడు. ఉన్నతమైన సంస్కారాలు విలువలు అన్నీ కూడా వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేస్తాడు. డబ్బు ఉన్నా కూడా పక్కన గుడ్లగూబ ఉంది చూసుకోండి అని చెప్తుంది మహాలక్ష్మిదేవి. విర్ర వీగితే డబ్బు ఉందని దీని గతి పడుతుంది, నువ్వు కూడా కళ్ళు ఉన్న గుడ్డివాడి అయిపోతావు, అంతటి అజ్ఞానంలో పడిపోతావు, తద్వారా నీ ఆత్మ నాశనం అయిపోతుంది, కరాబంధాల్లో నువ్వు అంటుకుపోతావు. కాబట్టి ఈ డబ్బు ఉన్నా కూడా నువ్వు అణిగి ఉండు, అణిగి లేవా గుడ్లగూబ బతికే నీ బతుకవుతుంది. ఇది చెప్పడము అక్కడ మనం తెలుసుకోవాల్సిన విశేషం. ధనలక్ష్మి అమ్మవారి పక్కనే గుడ్లగూబ కనపడటానికి కారణం అది. మనమేమో గుడ్లగూబ ఇత్తడి విగ్రహం ఎక్కడ దొరుకుతుందండి, లక్ష్మీదేవి పక్కన పెట్టాలండి, ఆ గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అంటండి అని మొదలు పెడతాం. గుడ్లగూబని ఎందుకు పెట్టారో తెలుసుకోండి. మనం అలా తయారు కాకూడదు. ఇలాగ మనము అష్టలక్ష్మి స్వరూపాలలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటే చాలు. ఇదే కావాల్సినంత పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసము. వ్యక్తిత్వ వికాసం అనేది 8 రూపాల్లో ఉన్న తల్లి మనకు నేర్పుతుందండి. తల్లే కదండి బిడ్డకు నేర్పేది. తల్లి బిడ్డలకు నేర్పుతుంది, మంచి నడవడిక, మంచి శిక్షణ గడుపుతుంది. కాబట్టి తల్లే తను కన్న ఈ లోకానికి తన బిడ్డలకి నేర్పుకోవడానికి 8 లక్ష్మీ స్వరూపాలుగా వచ్చి 8 స్వరూపాల నుండి మనకి నేర్పి మనల్ని తీర్చిదిద్ది బాగు చేసి మనము మనుషులుగా నిలబెడుతుందా తల్లి. కాబట్టి అష్టలక్ష్మి స్వరూపాల నుండి మనం నేర్చుకోవాల్సింది అది. అష్టలక్ష్మి వ్రతానికి ఎన్ని కొబ్బరికాయలు కొట్టాలి, ఎన్ని జాకెట్ ముక్కలు తేవాలి, ఎంతమందిని పిలవాలి, సరగులని నానబెట్టాలి, కొబ్బరికాయలు ఎన్ని కొట్టాలి, కర్పూరం ఎన్ని వెలిగించాలి, ఇవి కాదు. అవి చెప్పడము నాకు ఇష్టం ఉండదు. నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే బాగుపడతాం మనము. జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె అష్టస్వరూపాల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. వీటిని ఎవరైతే చక్కగా నేర్చుకొని బుద్ధికి ఎక్కించుకొని ఆచరిస్తారో వాళ్ళు జీవితంలో సమున్నత గొప్ప స్థాయికి ఎదుగుతారు, మనుషుల్లో నిలబడతారు, పరిపూర్ణమైన భగవత్ కృపాకటాక్షాలు కలుగుతాయి, వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. వాళ్ళ వలన వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆనందంగా సానుకూల దృక్పథంతో ఉండగలుగుతారు. జగత్ మాతాపితృలైన లక్ష్మీనారాయణుల కృపాకటాక్షాలు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ధర్మరక్షిత రక్షిత జై శ్రీమన్నారాయణ. కృష్ణ.